కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నిండు నూరేళ్లు చల్లగా ఉంటూ కాకినాడ అభివృద్ధికి కృషి చేయాలని 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య ఆకాంక్షించారు. కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ వద్ద గల శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని ఆలయం వద్ద 35వ డివిజన్ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండబాబు జన్మదినం సందర్భంగా పాఠశాలకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, రాయుడు సత్యనారాయణ, అప్పలకొండ గోవిందు, మాన్యం శ్రీనివాసరావు, అత్సవాయి కృష్ణంరాజు, ఆలయ ధర్మకర్తల మండలి మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సూర్ణాపురం, అలాగే పర్లాపేట, అలాగే గోడకొండ అన్ని కూడా ఆయన ఫస్ట్సారి ఎన్నికైనప్పుడు ముడికవాళ్ళన్నీ కూడా తొలగించాడు. రెండోసారి 2014 ఎన్నికయ్యారు. మన కాకినాడ స్మార్ట్ సిటీ అడ్డుకొచ్చారు. ఇప్పుడు మూడోసారి ఎన్నికయ్యారు. అనేక సంక్షేమ పథకాలు అలాగే ఏ కార్యక్రమం సరే ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుంటూ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఇలాగే నుండి నూరేళ్ళు ఉండాలని, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా మినిస్టర్గా కూడా కొనసాగాలని కోరుకుంటూ మా 35వ వార్డులో ఉన్న కూటమి నాయకులందరూ కూడా ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆయన పేరు మీద స్వీట్లు కూడా పంచిపెట్టడం జరిగింది. మధ్యాహ్నం మన అనాథ బాలికలకి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఎప్పుడూ కూడా మా 35వ వార్డులో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా ఆయన్నే మీ ఎమ్మెల్యేగా చూస్తామని కోరుకుంటూ